పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం అమరావతి పల్నాడు జిల్లా కార్తీక మాస నిత్యాభిషేక పథకం. ఈ కార్తీక మాసంలో భక్తులు 1116 రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామివారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం శేష వస్త్రం పోస్టు ద్వారా పంపబడును. ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించుటకు అకౌంట్ వివరములు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధరణికోట, అకౌంట్ నంబర్ 116185159690, IFSC కోడ్ SBIN 0005644. మీ గోత్ర నామాలను ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విద్యార్థులు విజ్ఞానం పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ అన్నారు. గురువారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయశ్రీ విద్యార్థులు స్థానిక గ్రంథాలయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరొక అతిథి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పోలీసురావు మాట్లాడుతూ భారతదేశ చరిత్ర సృష్టించిన గొప్ప యోధుల పుస్తకాలు గల గ్రంథాలయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. నవంబర్ 14వ తేదీ నుండి మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈరోజు ముగింపు సందర్భంగా విచ్చేసినటువంటి మా బాలబాలికలకు గ్రామంలోని ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా లైబ్రేరియన్ మేడం వెంకటరమణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రంథాలయాలు మన భవిష్యత్తుకు ఎంతో జ్ఞాగారాలు. ఎందుకంటే ఈ గ్రంథాలయంలో అనేకమైన పుస్తకాలు, జీవిత చరిత్రలు, మహానుభావుల జీవిత చరిత్రలు, జ్ఞానానికి సంబంధించినవి, తర్వాత అన్ని రంగాలకి సంబంధించినటువంటి పుస్తకాలు ఇక్కడ మనకి గ్రంథాలయం దొరుకుతాయి. వీటిని ఉపయోగించుకొని మన గ్రామంలో ఉన్న యువత కానీ, తర్వాత పెద్దవాళ్ళు కానీ వారు దాన్ని చక్కగా ఉపయోగించుకుంటే మంచి భవిష్యత్తు పెంపొందించుకుంటారని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వారోత్సవాలను చక్కగా జరిగించినందుకు గ్రంథాలయ యాజమాన్యానికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉంచుకోవాలని, మన గ్రామంలో ఉన్నటువంటి కర్లపాలెం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ముఖ్యంగా యూత్, ఈ గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ చదివి మంచి భవిష్యత్తును సంపాదించుకోవాలని నేను కోరుకుంటూ, మన టెక్స్ట్ పుస్తకాలు స్కూల్ పాఠశాలలో ఉండే పుస్తకాలతో పాటుగా అదనంగా గ్రంథాలయములు అనేక రకాలైన పుస్తకాలు ఉంటాయి. ప్రపంచాన్ని చరిత్రను మార్చిన లేక దేశ చరిత్రను మార్చిన నాయకుల పుస్తకాలు, లేక మన సాంస్కృతిక కళలు అనేక సంబంధించిన పుస్తకాలు లైబ్రరీలో ఉంటాయి. కాబట్టి పూర్వకాలంలో ఈ టెక్నాలజీ వాట్సాప్లు కానీ లేక గూగుల్ కానీ ఇవన్నీ ఉండే కాదు. అప్పుడు గ్రంథాలయం ద్వారానే ఎక్కువ మంది విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. ఈ రోజంటే ఎక్కువ టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాటి మీద ఆధారపడుతున్నారు. కానీ ఈ రాతపూర్వకంగా చరిత్ర కలిగినవి, ఈ వాస్తవ పుస్తకాలు ఇందులో ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కూడా మీ ఖాళీ సమయంలో స్కూల్ అయిన తర్వాత లేదా సెలవు రోజు లైబ్రరీకి రావటం, అక్కడ పుస్తకాలు చదువుకోవడం అలవాటు చేసుకుంటే మీ జ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చు. దాన్ని చదవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు చదవటం వల్ల జ్ఞానము పెంపొందించుకునవచ్చును. వారు కూడా లైబ్రరీ ద్వారానే ఆయన అన్ని రకాలుగా సక్సెస్ అయి జాతిపితగా మారారు. అదే గారు అబ్దుల్కి తెలుసు, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అంటే అందరికీ తెలుసు. ఆయన కూడా గ్రంథాలయానికి వచ్చి చదువుకున్నారు. మీరు కూడా మీ అందరు గ్రంథాలయానికి వచ్చి బాగా చదువుకోవటం వల్ల
ఎంతో ప్రయోజనం పొందుతారు. ఆ ప్రయోజనం ఇంతని అంతని చెప్పడానికి లేదు. మీరు స్కూల్లో ఫస్ట్ మార్కుల్లో ర్యాంకుల్లో పరిగెత్తారు. లైబ్రరీకి వచ్చి చదువుకోవాలి. మీకు ఏదైనా వసతులు కావాలంటే మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బహిరంగ మల విసర్జన చేయడం అనారోగ్యం, వ్యాధులు వ్యాప్తి చెందుతాయని కర్లపాలెం తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ బహిరంగ మల విసర్జన అనేక వ్యాధులు ప్రబలటానికి కారణమన్నారు. కావున అందరూ మరుగుదొడ్లు వాడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. సగం మంది కట్ ఆఫ్ ఓకే సార్. ఉపయోగించండి. పిల్లలు చెప్పండి. కార్తీక మాసం పుణ్యమాసమని కర్లపాలెం ప్రముఖ పురోహితులు దత్తు పంతులు గారు అన్నారు. కార్తీక మాసం చివరి రోజు ఆయన స్థానిక కర్లపాలెం అయ్యప్ప స్వామి దేవాలయంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో దీపాలు వెలిగించిన ప్రతి కుటుంబం దీపం వలె వెలుగుతుందని, శుభప్రదం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు దంపతులు, గాజుల శ్రీనివాసరావు దంపతులు, వేణు దంపతులు, చందు పిచ్చయ్య దంపతులు, మాజీ ఎంపీటీసీ సుజాత తదితరులు పాల్గొన్నారు. నేను వీడియోలో ఒకటి కాదు కార్తీక మాసం అనేటువంటిది శివకేశవులకు కూడా ఇష్టమైనటువంటి మాసం. మాఘవే మాధవే మాసి కార్తికేవే శుభదినే అని చెప్తున్నాయి శాస్త్రాలు, చెప్తూ ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో శివకేశవుల్ని పూజించేటట్లయితే
మానవ జన్మ కలిగి ఉత్తమమైనటువంటి జీవితం అనుభవిస్తారు అని చెప్పిన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక దామోదర స్వామి ఈ మాసానికి అధిపతి. కార్తీక దామోదర అంటే విష్ణుమూర్తి అంశం. ఈ విష్ణుమూర్తికి పౌర్ణమి నాడు, ఏకాదశి నాడు, అమావాస్య నాడు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించినట్లయితే ఆ దీపం ఎంత కాంతివంతంగా ఉంటుందో ఆ కుటుంబం అంత వృద్ధి పొందుతుంది. ఆ కార్తీక దామోదరుడు ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాదులను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. అందుకనే మన కర్లపాలెం గ్రామంలో ఈ అయ్యప్ప ఆలయం నిర్మించిన సంవత్సరం నుండి ప్రతి ఒక్క కార్తీక మాసంలోనూ భక్తుల యొక్క చిలకలూరుపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఏసీతో సహవాసం గ్రూప్ సభ్యులు విజయకుమారి రమేష్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన కాసింబి సుబాని భార్యాభర్తలు క్యాన్సర్ బాధితురాలైన కాసింబి దీర్ఘకాలంగా ట్యూబ్లతో మలమూత్ర విసర్జనతో బాధపడుతున్నందున పాస్టర్ ప్రసన్న బాబు ఆధ్వర్యంలో ఈ రోజు 25 కేజీల బియ్యం 28 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని అడ్వకేట్ మరియు సామాజికవేత్త చిలకలూరుపేట నియోజకవర్గ లోక్సత్తా పార్టీ కన్వీనర్ మాదాసు భానుప్రసాద్ అన్నారు. ఏసీతో సహవాసం గ్రూప్ సభ్యుల చేత సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న జాన్ వెస్లీ అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసు తదితరులు పాల్గొన్నారు. రమేష్ గారు విజయ్ కుమార్ గారి వివాహ దినోత్సవం సందర్భంగా కృపమ్మ గారు వాళ్ళ అత్తగారు మరి వారి ఆర్థిక సహకారంతో ఇక్కడ కాసింబి సుబాని వాళ్ళ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ చిన్న రేకులు ఒక గది ఒక మంచం కూడా పట్టలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటా ఉన్నారు. వాళ్ళు వెనక ముందు ఎవరు లేరు. వాళ్ళకి ఈరోజు ఆర్థిక సహకారంతో 10 కేజీల బియ్యం దాదాపు 28 రకాల నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడం జరిగింది. మరి మదర్ తెరిసా సూక్తి ఏదైతే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనే సూక్తిని మరి ఏసుతో సహవాసం గ్రూప్ సభ్యులు మరి ఆచరణాత్మకంగా వాళ్ళు చూస్తున్నటువంటి దాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న స్థానిక పాస్టర్ ప్రసన్న బాబు గారిని, వీరందరి వెనకాల ఉన్నటువంటి మన వెస్లీ గారిని, వారందరినీ కూడా పేరు పేరున దేవాతి దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కృపమ్మ గారి కుమార్తె అలాగే అల్లుడు రమేష్ గారు అలాగే విజయ్ కుమారి వివాహ దినోత్సవం సందర్భంగా మరి పేద కుటుంబానికి వారి వంతు సహాయం అందించాలని ఈ రోజున చిలకలూరుపేటలోని గణపవరం అనేటువంటి గ్రామానికి రావటం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి కాసింబి గారు అలాగే సుబాని గారు మరి ఈవిడికి ప్రతిదీ కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆపరేషన్ చేశారు, మరి నడవలేనటువంటి పరిస్థితి, నిలబడలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కుటుంబాన్ని పోషించుకోవడానికి, కుటుంబాన్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. వాళ్ళిద్దరే మరి కుటుంబాన్ని నడిపించుకోవాలి. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి మరి సహోదరి కృపమ్మ గారు మరి ఈ సహాయాన్ని మరి నిత్యావసర సరుకులు పంపిణీ చేయటానికి ఇష్టపడ్డారు. అందుకు వారికి, వారి కుటుంబానికి, అలాగే వివాహ దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి రమేష్ గారికి, విజయ్ కుమారి గారికి హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకుంటూ మరి ఏసుతో సహవాసం గ్రూప్ తరపున, మా తరపున మరి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వందనాలండి. రైతు ప్రగతి రాష్ట్ర ప్రగతి అన్న విధానంగానే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతుందని స్పష్టం చేశారు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. జగన్ వదులుపైన 10 లక్షల కోట్లు అప్పుల్లోనూ ఆగని సంక్షేమం, పెన్షన్ల పథకాల నిధులు జమనే అందుకు నిదర్శనమన్నారు. గొల్లాపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధులను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విడుదల చేశారు. సభావేదిక నుంచి వినుకొండ నియోజకవర్గంలోని 45,890 మంది రైతు కుటుంబాలను 31.04 కోట్లు విడుదల చేశారు.
కేంద్రం ద్వారా పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ నిధులను కలిపి మంజూరైన మొత్తాన్ని భారీ చెక్కు ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, తెలుగుదేశం పాలన ఎప్పుడు ఉన్నా రైతులు సంతోషం, ఆత్మగౌరవంతో ఉన్నారన్నారు. అక్కడి నుంచి మన పంటకు డబ్బులు రావడం లేదు. కొన్ని రిజెక్ట్ చేసేస్తున్నారు. ఇది మేము తినాం. ఒక వారం రోజుల్లో అందరి అకౌంట్ లో పడతాయి. ఎవరికన్నా అకౌంట్ లో పడకపోతే సమస్య ఎక్కడుందో చెప్తారు. దాన్ని రెక్టిఫై చేపించి మళ్ళీ వర్గానికి ఈ విడతలో అన్నదాత సుఖీభవ ఆయన అన్న ఖర్చులు ఎకరానికి వచ్చి కూలి పల్లి 2 లక్షలు నీళ్ళు 360 రోజులు ఉంటాయి ఇక్కడ జిప్ కొట్లు ఎక్కువ ఉంటాయి. డ్రిప్ రావట్లేదంట ఏడీ గారు. మరి నాకు గ్యాస్ బుక్కులు రాలేదు సార్. హనుమంతరావు గారు చెప్పలేదు సార్. ఆయన ఎక్కడన్నా బాబాయ్ ఫ్రెండ్స్ సార్ అటెండ్ సార్ ఇటే తమ్ముడు ఈ పచ్చ ఎంఏ రకమా 2 రకాలు ఇప్పుడు ఎంత అమ్ముతున్నా 26 సార్. పచ్చి 2600. ఇప్పుడు ఎన్ని గంటలు అమ్మావు? మామూలు ఇదే వర్షాలు ఎక్కువ నీళ్ళు నిలబడి కాయల. ఏ ఊరోళ్ళు వచ్చుకుంటున్నారు ఇవి? సరికొండపాలెం. సరికొండపాలెం వాళ్ళు. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఎంత వస్తున్నాయి కూలి? 300 వస్తాయి. ఎన్ని గంటలకు వస్తారు? ఎన్ని గంటల దాకా పని చేయాలా? 9 గంటలకు వస్తాం, 5:30 దాకా ఉంటాం. 9 గంటల దాకా వస్తారు, 5:30 దాకా 300. అమ్మా, చంద్రబాబు గారు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. మీరు ఉచిత బస్సు ప్రయాణం చేశారా? మహిళలు ఎంతమంది వెళ్ళారు? బస్సు ఉచిత బస్సు ఆగస్టు 15 తర్వాత టికెట్ లేకుండా ఎంతమంది వెళ్ళారు? 0 టికెట్ మీద. అందరు వెళ్ళొచ్చారు. ఎలా ఉంది? మొట్టమొదటి డబ్బులు ఖర్చు పెట్టకుండా బస్సు మీద ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తే ఎలా ఉంది? సంతోషం అనిపించిందా? ఇన్నేళ్ళు ఎవరు ఇవ్వలేదుగా ఉచిత బస్సు ప్రయాణం, మొట్టమొదటి చంద్రబాబు గారు ఇచ్చారు. తెలుగుదేశం పాలనలో ఈరోజు వ్యవసాయం ఒక పండగలా జరుగుతూ ఉంది. అందుకే రైతులందరూ సంతోషంగా ఉన్నారు. అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని 46,86,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నారు. దీనిలో ఒక్కో రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తున్నాం. మొదటి విడత 7,000 ఇచ్చాం. ఇప్పుడు రెండో విడత మళ్ళీ 7,000 ఇస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు 2,000 ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం నుండి 5,000 కలిపి 7,000 రూపాయలు మళ్ళీ రెండో విడత ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ రెండో విడతలో రాష్ట్రంలో అందరికి కలిపి 6,270 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అందిస్తున్నాం. మాకు గర్వంగా ఉంది. 46,86,000 మందికి ఈరోజు రైతాంగానికి ఒక్కొక్కరికి 20,000 రూపాయల సంవత్సరానికి అందజేస్తున్నాం అంటే మాకు గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమిచ్చారు? ఎంత ఇచ్చారు? కేవలం 7,500 ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కేవలం 7,500 ఇచ్చారు. వెళ్తా 10 లక్షల కోట్ల అప్పులు నెత్తి మీద వేసిపోయారు. రైతుల మీద భారం, ప్రజల మీద భారం,
10 లక్షల కోట్ల అప్పుల మీద వేసిపోయారు. 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఈరోజు సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాంతో పాటు అన్నదాత సుఖీభావ కార్యక్రమం 46,86,000 మందికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందజేయడం గొప్ప విశేషం. ఆ రోజు రైతుకు 12,500 ఇస్తే ఈ రోజు 20,000 ఒక్కో రైతు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి 7,500 ఇస్తే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి 14,000 రూపాయలు ఒక్కో రైతుకి ఈ రోజు అందజేస్తా ఉంది ప్రభుత్వ చీఫ్ విప్ మరియు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మరియు సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో బహిరంగంగా జంతువధ నిర్వహించే ప్రాంతాలపై పోలీసు డిపార్ట్మెంట్ వారి సహకారంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పట్టణంలోని నడిబొడ్డున ఎన్నో ఏళ్లుగా పాదచారులకు భక్తులకు అసౌకర్యంగా పరిణమిస్తున్న ముఖ్యమైన సమస్య పల్నాడు రోడ్డు స్వీపర్ కాలనీ నందు ప్రతి గురువారం మరియు ఆదివారం జరిపే జంతువధ కార్యక్రమం పూర్తిగా నిషేధించడమైనదని, ఈ బీఫ్ స్టాళ్లను తిమ్మాయిపాలెం రోడ్డు నందు గల కబేలా వద్ద పశు వైద్యుల పరీక్షల అనంతరం జంతువధ గావించి మున్సిపాలిటీ వారు సుమారు 10 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ యందు మాత్రమే మాంస విక్రయం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. ప్రజలందరికీ విజ్ఞప్తి, కారంపూర్ రోడ్లో ప్రతి గురువారం ప్రతి ఆదివారం ఇక్కడ మరి గేదెలని దూడల్ని రోడ్ పైన పోసి ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు. మరి ఈ వారం నుండి వీళ్ళనే ఇక్కడి నుంచి తిమ్మాయిపాలెం రోడ్లో ఉన్న స్లాటర్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ మన గౌరవ మరి కూడా శాసనసభ్యులు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ వారు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మన ప్రయోజనార్థం 10 లక్షల రూపాయలతో అక్కడ బిల్డింగ్ని ఆధునీకరించడం జరిగింది. సో వీరందరినీ కూడా అక్విజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి గురువారం ప్రతి ఆదివారం ఈ వారం నుండి ఇక్కడ దూడల్ని గేదెలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ కొయ్యటం కానీ అమ్మడం కానీ నిషేధించబడింది. దయచేసి పబ్లిక్ కూడా అర్థం చేసుకుని ఆ తిమ్మాయిపాలెం రోడ్లో ఉన్న మన స్లాటర్ హౌస్ ఏదైతే ఉందో రైతులు ఆర్థిక సామాజిక ప్రగతిలో కేంద్ర సహకార బ్యాంకులు సహకార సంఘాలది కీలక పాత్ర అని వాటి బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ఇతోధికంగా కృషి చేస్తున్నాయన్నారు. వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శావల్యపురంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవి నెహ్రూ హయాంలో పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా మొదలుపెట్టిన కేంద్ర సహకార బ్యాంకుల వ్యవస్థ నేడు మహావృక్షంగా ఎదిగిందన్నారు. సదాజయం నిరుపేదలను నిర్భాగులను ఆదుకున్న సహకారవాదులకు జయం 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 సదా జయం. మన వినుకొండ శాసనసభ్యులు కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కిన మల్లికార్జునరావు గారికి, పర్సన్స్ గోనుగొండ నాగరాజు గారికి, మరి బ్యాంక్ మేనేజర్ గారికి, బ్యాంకు సూపర్వైజర్ గారికి, సంఘ సిబ్బందికి, వినుకొండ మొదటిసారిగా ఎన్నికల్లో ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ ఈ సహకార వ్యవస్థ. మనకి ఎన్నికల్లో 19 ఇమిడ్చుకుంది. ఎంతో మంది మరి రాష్ట్రపతులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, గొప్ప గొప్ప వాళ్ళు. ఈరోజు 72వ
సహకార వారోత్సవాలకు ఇచ్చేసిన ముఖ్యంగా రైతు సోదరులు అందరూ అల్పాహారం వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. జర్నలిస్ట్ సోదరులందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జీడీసీసీ బ్యాంకు 72వ వారోత్సవాలు జరుపుకుంటున్నారు. వారందరికీ శుభాకాంక్షలు. ఈ కేంద్ర సహకార బ్యాంకు జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచవార్ష ప్రణాళికలో భాగంగా దీన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు. చిన్న మొక్కై నాటినటువంటి సహకార సంఘాలు ఈరోజు మహావృక్షాలైన రైతులకి నంబర్ 1 సేవలు అందిస్తూ ఉన్నాయి కేంద్ర సహకార బ్యాంకులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆప్కాప్ ద్వారా మరి కోట్ల రూపాయలు నిధులు అందిస్తూ సహకారం అందిస్తూ సహకార సంఘాలని బలోపేతం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సహకార బ్యాంకులకు 20 లక్షల కోట్ల రూపాయలని ఈ సహకార సంఘాల కోసం వెచ్చించారు. సహకార సంఘాల ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సేవలు అందిస్తా ఉంది. 20 లక్షల కోట్ల రూపాయలు ఈ కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా, రైతు సంఘాల ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని భవిష్యత్తులో ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకా బలోపేతం చేస్తాం. రైతాంగానికి నంబర్ 1 సేవలు అందిస్తాం. మరి గతం నుండి కూడా ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇవ్వడంలో ఈ కేంద్ర సహకార బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషించాయి. ఈరోజు మక్కిన మల్లికార్జున గారు జిల్లాలో అన్ని సొసైటీలను బలోపేతం చేస్తున్నారు. ఇంకా రైతులకి ఎక్కువ మందికి సేవలు అందించాలని చెప్పేసి ఆ రైతులకు అందించే సేవలను విస్తరింపజేస్తా ఉన్నారు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జున గారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈ యొక్క సేవలు గతంలో ధాన్యం కొనుగోలు, కందులు, అట్లాగే అనేక శనగలు, కందులు ఇలాంటివి, ధాన్యం కొనుగోలు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు సొసైటీల ద్వారా వాళ్ళు పండిన పంటను కొనుగోలు చేసి రైతులకు కొండంత అండగా ఇవ్వడం, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో, ట్రాన్స్పరెంట్గా సేవలు అందించడంలో కేంద్ర సహకార బ్యాంకు గొప్ప సేవలు అందించడం ఎంతో అభినందనీయం. అట్లాగే ఈరోజు రైతులకు రుణాలు ఇవ్వడం కానీ, విత్తనాలు అందించడంలో కానీ, పురుగు మందులు ఇవ్వడంలో కానీ మరి తక్కువ ధరలకు రైతులకు ఇచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతికి బాటలేస్తున్నారు. వీరి బ్యాంకు నుండి 7% వడ్డీకే, తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నారు. దాని నుండి మళ్ళీ పావలా వడ్డీకి రైతులకు అందించడం కోసం ప్రభుత్వం 3% మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంట్రెస్ట్ వీళ్ళకి పే చేస్తున్నాం, బ్యాంకులకు పే చేస్తున్నాం. గురిజాల నగర పంచాయతీ పరిధిలో గ్రంథాలయ వారోత్సవాలు ఎంతో వైభవంగా గ్రంథాలయ అధికారి హిమభార్గవి ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలు ఎంతో ఘనంగా వారం రోజులు నిర్వహించారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపును పురస్కరించుకొని విద్యార్థులు వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ ఆట పోటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురిజాల నగర పంచాయతీ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో మంచి పుస్తకాలు ఉంటాయని, మహానుభావుల జీవితాలు, చరిత్ర పుస్తకాలు, మంచి విజ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు కూడా గ్రంథాలయాల్లో ఉంటాయని, గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివి పోటీ పరీక్షల్లో విజేతగా నిలిచి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారని ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడే జానీ తెలియజేశారు. మీటర్లు గర్ల్స్ సెకండ్ ప్రైజ్ మదీనా. సెకండ్ ప్రైజ్ ప్రవీణ్ కుమార్. 800 మీటర్లు సెకండ్ మహబూబ్ జానీ సెకండ్
గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురజాల శాఖ గ్రంథాలయాధికారి ముబారకవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ వారం రోజులు చాలా దిగ్విజయంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ వచ్చినటువంటి అక్షరా స్కూలు, శివాని విద్యానికేతన్, ఆక్స్ఫర్డ్ గవర్నమెంట్ హై స్కూలు ఉపాధ్యాయులందరూ కూడా ఈ గ్రంథాలయానికి చాలా చక్కగా సహకరించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ వారం రోజులు కూడా చాలా దిగ్విజయంగా చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు వైవిఎల్ శివనారాయణ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారు బడేజాని గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఈ శివాని విద్యానికేతన్, మరి అక్షరా స్కూలు, మన ఆక్స్ఫర్డ్ స్కూలు, గుంటూరు హై స్కూలు అందరు ఉపాధ్యాయులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా మా గ్రంథాలయ శాఖ అధికారి ద్వారాగా మేము అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వారోత్సవాల ముగింపు సందర్భంగా చేసిన మున్సిపల్ చైర్మన్ బడేజాని గారికి, ఉపాధ్యాయులకు, మేడం గారికి, ఇక్కడికి వచ్చిన మీ చిన్నపిల్లలందరికీ నా ఆశిస్తూ, అలానే ఈ గ్రంథాలయం అనేది మీరు ఎప్పుడు కూడా పుస్తకాన్ని వదలకూడదు. పుస్తకాన్ని వదిలితే మనం కొంచెం జ్ఞానం పోగొట్టుకుందనేట్టుగా భావించవచ్చు. ఆ పుస్తకాల్లో ఉండే మంచిని మాత్రమే స్వీకరించండి, చెడుని మాత్రం స్వీకరించద్దు. చైర్మన్ గారు చెప్పినట్టు వారికి 17 ఏటనే జర్నలిస్ట్ వచ్చింది అంటే ఈ పుస్తకాలు చదవటం వల్లే అని చెప్పి ఉన్నారు. దానికి చాలా సంతోషిస్తున్నాము. మీరు కూడా ఉత్సాహంగా ఈ ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు, పుస్తకాలు చదివి వ్యాసరచన పోటీలు రాసినందుకు, మీకు వచ్చిన బహుమతులు ఇంకా ఎన్నో బహుమతులు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు సమావేశానికి కారణాలు ఏంటంటే 58వ జాతీయ గ్రంథాలయ ఉత్సవాలు. ఈరోజు చివరి రోజు బహుమతి ప్రధానోత్సవం. గత కమిషనర్ శివనారాయణ గారికి మరియు వచ్చినటువంటి అన్ని స్కూల్ టీచర్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ గ్రంథాలయం అంటే మన జీవితంలో ఒక భాగం. ఇప్పుడంటే మనకి మీకు అన్ని సెల్ ఫోన్స్ వచ్చినాయి. గతం మేము చదువుకునేటప్పుడు ఈ సెల్ ఫోన్లు కానీ ఈ టీవీలు కానీ మాకు అది అందుబాటులో లేవు అసలు. అప్పుడు మనం ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్నా, జనాలా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా లైబ్రరీకి పోయి అక్కడ ఉండే బుక్స్ అన్ని కూడా చదువుకోవాల్సింది. అప్పట్లో ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలో కూడా ఈ యొక్క గ్రంథాలయ లైబ్రరీ శాఖలు అంటే కనుక సమాధానం చెబుతుంది. కానీ అప్పట్లో ఏంటంటే అంత సదుపాయాలు లేవు. ఆ లెసన్ ఎవరైనా టీచర్ కూడా లెసన్ చెప్పేటప్పుడు డౌట్ వస్తే ఇప్పుడంటే టక్కంటే సెల్ ఫోన్ కొట్టి అప్పటికప్పుడే నిమిషాలు చూసుకొని అప్పుడే మీకు ఆన్సర్ చెబుతున్నారు. ఆ రోజుల్లో ఈ అందుబాటులు లేవు. అప్పుడు ఏం చెప్పావు టీచర్ కూడా ఎవరు వస్తే అమ్మ టుమారో రేపు చెప్తాను చూసొచ్చాను చెప్పని ఇంటికాడికి లైబ్రరీ అక్కడికి వెళ్ళి బుక్స్ వెరిఫై చేసి సూపర్ 6 హామీల అమలులో భాగంగా రైతులకు ఇచ్చిన హామీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన పథకం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది 3,174.43 కోట్ల రూపాయలను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన పథకం రెండో విడత విధుల కార్యక్రమాన్ని గురజాల నియోజకవర్గం పరిధిలో 35,676 మందికి 23.26 కోట్ల రూపాయలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పట్టణంలోని ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన రెండో విడత విడుదల కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎర్రపతిని శ్రీనివాసరావు, గురజాల నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ మంచి కార్యక్రమానికి స్వాగతం పలకవలసిందిగా
అధ్యక్షులు వారిని కూడా ఆశీలు కావాలి. ఇప్పుడు మన కార్యక్రమంలో ప్రధానంగా మన జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, ఇది రెండో విడత ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో 35,676 మందికి 23,26,00,000 రూపాయలు ఈరోజు జమ అవుతా ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ టర్మ్ ఫస్ట్ స్పెల్లో 35,595 మందికి 25,92,00,000, అంటే దాదాపుగా 50 కోట్లు ఒక నియోజకవర్గంలోనే ఈ పథకం కింద మా రైతాంగానికి రావడం జరిగింది. మనం చూస్తే ఈ పథకాలన్నీ కూడా సూపర్ 6 అమల్లో భాగం. అదేవిధంగా రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.